హాయ్ అండి అందరికీ. ఈరోజు మీ అందరికీ యూస్‌ఫుల్ అయ్యే మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఏంటంటే యూజువల్‌గా మనం యూజ్ చేసే స్టవ్ ఒక్కొక్కసారి లో ఫ్లేమ్ వస్తూ ఉంటుంది. అంటే మంట సరిగ్గా రాదు. సో, దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఆ యొక్క బర్నర్ లోపలకి డస్ట్ వెళ్ళిపోవడం వల్ల. డస్ట్‌ని ఈజీగా ఎలా రిమూవ్ చేయొచ్చు ఏటనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. మీరు ఫ్లేమ్ చూస్తే అబ్జర్వ్ చేయండి. చాలా చాలా లో ఫ్లేమ్ వస్తుంది. పెద్ద బర్నర్ అనేది. చిన్న బర్నర్ అయితే బాగానే ఉంది. సో, ఒకే స్టవ్‌లో చూడండి. ఒక దాంట్లో లో ఫ్లేమ్, ఒక దాంట్లో హై ఫ్లేమ్ వస్తుంది కదండీ! ఈ ప్రాబ్లమ్‌ని చిన్న టిప్ యూజ్ చేసి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చండి. చాలా చాలా ఈజీ అండ్ వితిన్ 2 సెకండ్స్‌లో ఈ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒక సేఫ్టీ పిన్ ఉంటే చాలు. స్టవ్ రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేసుకోవాలండి. కంపల్సరీ రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేసుకొనే వర్క్ చేయాలి. ఫస్ట్ సేఫ్టీ పిన్ తీసుకోవాలండి. నేను వీడియో క్లిప్లో ఏ విధంగా చూపిస్తున్నా ఆ విధంగా చేయండి. సేఫ్టీ పిన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి వీ షేప్లో. నెక్స్ట్ వన్ సైడ్ ఈ యొక్క సేఫ్టీ పిన్ని యూ షేప్లో టర్న్ చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే టర్న్ చేసుకోవాలో చూడండి. యాస్టీజ్ అలా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీ ప్రాసెస్ అండి. చాలా ఫాస్ట్గా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. స్టవ్ని రిపేర్కి ఇవ్వడం, నెక్స్ట్ అమౌంట్ ఇవ్వడం ఇవంతా వేస్ట్ అనమాట. ఈజీగా ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. స్టవ్ పైన అన్నీ కూడా రిమూవ్ చేయాలి. ప్రాబ్లం అనేది పెద్ద బర్నర్లో కాబట్టి నేను ఇలా రిమూవ్ చేసేస్తున్నాను బర్నర్ని. నెక్స్ట్ స్టవ్ని ఇలా బ్యాక్ టర్న్ చేసుకుంటే మీకు వీడియోలో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. చిన్న ఐరన్ రాడ్ లాగా ఉంటుంది. ఐరన్ నెయిల్ లాగా ఉంటుంది. దానికి చిన్న హోల్ ఉంటుంది. మీకు క్లారిటీగా జూమ్ చేసి చూపిస్తాను. మీకు అక్కడి నుంచి మాత్రమే గ్యాస్ అనేది సప్లై అవుతుంది. ఆ హోల్లో ఏదైనా డస్ట్ వెళ్ళినప్పుడు మనకి ఈ యొక్క ఫ్రేమ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. వెయిట్ మీకు జూమ్ చేసి చూపిస్తాను. క్లారిటీగా కనిపిస్తుంది మీకు ఆ హోల్ అనేది. చూడండి అక్కడ ఐరన్ నెయిల్ కనిపిస్తుంది కదండి. దాని నుంచి గ్యాస్ సప్లై అవ్వాలి. సో ఆ యొక్క స్మాల్ హోల్లో అనేది మనకు డస్ట్ అనేది వెళ్ళిపోతే ఆ విధంగా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చూడండి ఇలాగా ఈ యొక్క సేఫ్టీ పిన్ మనం అందులో లోపలికి పుష్ చేయాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేయండి. మీకు వెంటనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. చూడండి ఇలాగా మొత్తం కూడా సేఫ్టీ పిన్ లోపలికి వెళ్ళిపోవాలి. అప్పటి వరకు ఇలా టర్న్ చేస్తూ ఇలా పుష్ చేస్తూ టర్న్ చేస్తూ పుష్ చేస్తూ ఫ్రంట్కి బ్యాక్కి పుష్ అప్ చేయాలి ఒక 2-3 టైమ్స్. సో ఇలా కంప్లీట్గా ఇందులో ఉన్న డస్ట్ అనేది అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ టర్న్ చేద్దాము. టర్న్ చేసి ఒకసారి ట్రై చేసి చూద్దాం. మీకు బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత డిఫరెన్స్, ఎంత ఫ్లేమ్ అనేది ఎలా వస్తుందో చూడండి. చూడండి ఫ్లేమ్ అనేది ఇప్పుడు హై ఫ్లేమ్ వస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూడండి ఎంత నీట్గా మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. వితిన్ 2 సెకండ్స్లో ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుందండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని భావిస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.